పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశంలో పాకిస్తాన్ జనాభా పెరగడానికి కారణం ఏంటి, ఈ టైంలో ఈ విషయం ఎందుకు అని అనుకుంటున్నారా? ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏప్రిల్ 22వ తారీఖు ఉగ్రవాదులు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో పాకిస్తాన్కి సంబంధించిన లష్కరే తోయిబా సంస్థకు సంబంధించి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఉగ్రవాదులు అయితే ఒక 5గురు అక్కడికి వచ్చి అమాయకులైన టూరిస్టులను 28 మందిని చంపడం జరిగింది. తర్వాత మన భారత్ పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకుంది. భారత్లో ఉన్న పాకిస్తానీయులు అందరూ భారతదేశం విడిచి వెళ్ళిపోవాలి 24వ తారీఖు నుంచి 28వ తారీఖు లోపలని కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది, హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అందరూ విడిచి వెళ్ళిపోతున్నారు పాకిస్తానీయులు. ఇక్కడి నుంచి దాదాపు 750కి పైగా మంది పాకిస్తానీయులు అయితే వెళ్ళిపోతున్నారు. అటారీ వాగా ఏదైతే అది సరిహద్దు ఉందో బార్డర్ ప్రాంతము పంజాబ్లోని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక పాకిస్తాన్లో ఉన్న మన భారతీయులు దాదాపు 1300 మందికి పైగా మళ్ళీ తిరిగి మన స్వదేశానికి అయితే చేరుకుంటున్నారు. ఏ వీసా అయినా, అంటే పాకిస్తానీయులు ఏ వీసా మీద ఇక్కడ ఉన్న 12 విభాగాలకు సంబంధించి పర్మనెంట్ వీసా అయినా, స్టడీ వీసా అయినా, లేకపోతే బిజినెస్ వీసా అయినా, ఏ వీసాకు సంబంధించి ఉన్నోళ్ళైనా అందరూ వెళ్ళిపోవాలి 29వ తారీఖు లోపలని అయితే ఈ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి అంతటా ఒక సందేహం అయితే నెలకొంది. మరి ఇంత తక్కువ మంది ఉన్నారా భారతదేశంలో పాకిస్తానీయులు? ఎందుకు అంటే ఇప్పుడిప్పుడే చాలా మంది, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరించింది. మీ రాష్ట్రంలో ఎంతమంది పాకిస్తానీయులు ఉన్నారో ఆ లెక్క తీసి వెంటనే వాళ్ళను హెచ్చరించండి, వాళ్ళని అక్కడి నుంచి పంపించండి పాకిస్తాన్కి అని కేంద్రం నుంచి హోంమంత్రి అమిత్ షా అయితే ఆదేశాలు ముఖ్యమంత్రులకు అయితే జారీ చేయడం జరిగింది. రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్లో 208 మందికి పైగా ఉన్నారని చెప్పింది. ఇంకా కేంద్రం అయితే చెప్పింది దానికంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారని అయితే అందరికీ సందేహాలు కూడా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా పాకిస్తాన్కి సంబంధించి ముస్లింలు ఉన్నారని. ఇక జనాభా పెరగడానికి అసలు కారణం ఏంటి అంటే చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ మహిళలు ఒకప్పుడు మెల్లిమెల్లిగా, అంటే అక్కడ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, పాకిస్తాన్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, తర్వాత భారతదేశానికి రావడం, భారతదేశంలో పిల్లల్ని కనడం, తర్వాత వాళ్ళ భర్తలు టూరిస్ట్ వీసా ద్వారానో లేకపోతే పర్మనెంట్ వీసా ద్వారానో ఏదో ఒక వీసా ద్వారా ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళతో కాపురాలు ఇక్కడ చేయడం, పిల్లల్ని కనడం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం, ఇలా సగటున 5 నుంచి 8 మంది వరకు కనడం ఒక్కొక్క పాకిస్తాన్ మహిళ ఇక్కడ భారతదేశంలో. సో 5 లక్షల మంది వరకు పాకిస్తాన్ మహిళలు అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చి ఇక్కడ 25 లక్షల మంది వరకు జనాభా చేశారని అయితే అంచనాలు వేస్తున్నారు. పెద్ద పెద్ద విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఇది పాకిస్తాన్ పురుషులకు ఇది అత్తవారిల్లు అయిపోయింది భారతదేశం, ఇక పాకిస్తాన్ మహిళలకు అమ్మవారిల్లు అయిపోయింది అని చెప్తున్నారు. ఇక మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మలు అవ్వడం, అమ్మమ్మలు అవ్వడం, ముసలి వాళ్ళు అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి, చాలా విషయాలు అయితే బయటపడుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఎంతమంది పాకిస్తానీయులు ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ హస్బెండ్లు ఎక్కడ ఉన్నారని ఆరాధిస్తే హస్బెండ్లు ఏమో పాకిస్తాన్లో ఉంటున్నారు, వాళ్ళ భార్యలు అంటే వాళ్ళు మహిళలేమో ఇక్కడ ఇండియాలో ఉంటున్న పరిస్థితి. మరి వీళ్ళందరినీ పంపించే మళ్ళీ తిరిగి పాకిస్తాన్కి పంపించడానికి వీలవుతుందా? ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు వస్తుంది, సిమ్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ప్రతి ఒక్క కార్డు వస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఒక భారతీయ సంతతికి చెందిన వాళ్ళలాగా దర్జాగా బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇక బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. చైనా, బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు. అక్కడి ముస్లింలు, రోహింగ్యాలు హైదరాబాద్కి, అక్కడికి పశ్చిమ బెంగాల్కి, ఈస్ట్ బెంగాల్కి, వెస్ట్ బెంగాల్కి వస్తున్న పరిస్థితి. సో అక్కడ కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎవరు ఇప్పిస్తున్నారు వాళ్ళకి? పాకిస్తాన్ నుంచి వచ్చిన మహిళలకు, ముస్లింలకు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మహిళలకు, ముస్లింలకు ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఎవరు ఇప్పిస్తున్నారు? ఓటు బ్యాంకు కోసం ఎవరు ఈ రాజకీయాలు చేస్తున్నారు? డబ్బుల కోసమా, లేకపోతే ఏంటి? దీనివల్ల ఏది అసలు ముప్పు? ఇక్కడే పెద్ద ముప్పు పొంచి ఉందని చాలా మంది అయితే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాడి జరిగిన తర్వాత ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు తెలుస్తున్న ఈ విషయాలు. అంటే ఇంకా రానున్న రోజుల్లో మరి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఇక్కడ అంతర్యుద్ధం జరగబోతుందా లోపలనే? మరి ఇవన్నీ అంటే ఇలాంటివన్నీ అంతర్యుద్ధం జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాళ్ళందరినీ వెలికి తీసి, ఆ జనాభా ఎంతుంది వెలికి తీసి వాళ్ళందరినీ ఒక్కొక్క పేరు బయట పెట్టి వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేయాలని చాలా మంది అయితే అడ్వకేట్లు, పెద్ద పెద్ద మేధావులు, పండితులు అందరూ చెప్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇది ఇలానే కొనసాగితే వాళ్ళ జనాభా పెరుగుకుంటూనే పోతుంది కానీ దానికి అడ్డుకట్ట వేయలేం. దీనివల్ల ఏదో ఒక రోజు మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఇలాంటి దాడులు భారతదేశంలోనే జరుగుతాయి. ఇప్పుడంటే
ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో జరిగింది దాడి, కానీ ఇప్పుడు అంటే పహల్గామ్లో జరిగింది, కానీ రానున్న రోజుల్లో భారతదేశం లోపలనే జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి. ఇక మరొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక 1968 ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, ఇది ఏదైతే ఉందో అంటే భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజన, అప్పుడు దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ విడిపోయింది. ఆ విభజన జరిగిన తర్వాత ఒక చట్టం అయితే వచ్చింది, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968లో. సో వీళ్ళు ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్ వెళ్ళి పాకిస్తాన్లో స్థిరపడితే ఆ భూమి మన ప్రభుత్వానికే చెందుతుంది, కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది అని అయితే ఆ చట్టంలో అయితే తీసుకొచ్చింది. దీని ద్వారా ఎన్నో వేల కోట్ల ఆస్తులు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కారణం ఏంటంటే వాళ్ళ మూలాలు పాకిస్తాన్లో ఉంటున్నాయి, కానీ వాళ్ళ పిల్లలు తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ మాత్రం ఇండియాలో పెరుగుతున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి వాళ్ళందరినీ తిరిగి ఇప్పుడు ఇక్కడే ఇండియన్ ముస్లింగా చెలామణి అవుతున్న వాళ్ళను తిరిగి మరి పాకిస్తాన్కి పంపిస్తారా, లేకపోతే అదే ఆధార్ కార్డు మీద, అదే రేషన్ కార్డు మీద వాళ్ళను అలాగే ఇక్కడే కొనసాగనిస్తారా? మరి ఏం జరగనుంది చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.